సహోదరులారా, మరి ఇంత స్టోరీ చెప్తున్నప్పుడు మోషే గారి యొక్క భార్య పేరేమిటో ఉండాలి కదా. ఆయనకి ఎంతమంది కొడుకులు పుట్టారో చెప్పాలి కదా. అంటే వరి బీజం కోసం రాయబడింది, మోషే భార్య కోసం మాత్రం మరి ఆమె పేరేమిటి, ఆయన పిల్లల పేర్లు ఏమిటి, మోషే ఎంతకాలం బ్రతికాడు, అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించి ఎక్కడ చనిపోయాడు, ఆయన సమాధి ఎక్కడ చేయబడింది, మరి ఈ కాస్త వివరణైనా మనకి ఖురాన్లో నుండి కావాలి కదా. తర్వాత ఇప్పుడు నేను హదీసుల్లో నుండి చదివి ఈ మాటలు నేను వినిపిస్తున్నాను. ఏకాంతంగా నగ్నముగా స్నానము చేయవచ్చు. హజరత్ అబూ హురైరా రజీ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లం ఇలా తెలియజేశారు. ఏమని? ఇజ్రాయెల్ సంతతి ప్రజలందరూ ఒకరి మర్మాంగాలు మరొకరు చూసుకుంటూ నగ్నముగా సామూహికంగా స్నానము చేసేవారు. అలాగే అయితే హజరత్ మూసా అలైహి వసల్లం వారు మాత్రము ఏకాంతవాసులై స్నానం చేసేవారు. దాంతో ఇశ్రాయేలు సంతతి ప్రజలు లేనిపోని అనుమానానికి గురై మూసా అలైహి వసల్లం వారికి వరి బీజం ఉంది, అందుకే ఆయన ఎవరితోనూ కలవకుండగా ఒంటరిగా స్నానం చేస్తున్నారు అని ఇజ్రాయిలు అనుకున్న సాగిరి. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? 2000 సంవత్సరం మోషేకు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన మొహమ్మద్ చెప్తున్నారు. ఆయనకి ఇజ్రాయిల్ అనుకున్నారు, ఆయనకి వరి బీజం ఉందని ఇజ్రాయిల్ అనుకున్నారు అని. మరి ఆ మాట నిజమైతే మరి పాత నిబంధనలో మోషే యొక్క వరి బీజం గురించి ఉండాలి కదా. మరి అక్కడ ఎందుకు లేదు? కేవలం అంటే ఒక వరి బీజం కోసం చెప్పటం కొరకే మహమ్మద్ గారు ప్రవక్త అయ్యారు ఏంటి? అంటే మోషే యొక్క అంగమును గూర్చి, మోషే యొక్క మర్మాంగం కోసం చెప్పటం కొరకేనా? ఇదేనండి ఇక్కడ రాయబడిన మాట. ఇది నా సొంత మాటలు కాదు. దయచేసి ఎవరైనా ముస్లిం సహోదరులు మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు లేదా నాకు ఫోన్ చేసి మీరు అడగాలనుకున్నప్పుడు ముందు మీ గ్రంథాలు మీరు బాగా చదవండి.